హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ ప్యానల్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ కోసం అయితే చెప్పాను. ఈ వీడియోలో నేను కంట్రోల్ ప్యానల్ గురించి మెయిన్గా మనకి ఏం తెలియాలి, అసలు ఏ ఆప్షన్స్లో మనం ఏ సెట్టింగ్స్ చేయడం వల్ల మనం కంప్యూటర్స్లో ఎలాంటి చేంజెస్ చేయొచ్చు అనే దానికోసం అయితే ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా నేను చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ చెప్పాలంటే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా తెలియాల్సిన కొన్ని సెట్టింగ్స్ కోసం అయితే నేను ఈ వీడియోలో మీకోసం అయితే చెప్తాను. మన కంప్యూటర్లో కంట్రోల్ ప్యానల్ యాప్ ఓపెన్ చేసి దాన్ని బట్టి మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. కంట్రోల్ ప్యానల్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. కంట్రోల్ ప్యానల్లో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సిస్టమ్ అండ్ సెక్యూరిటీలో కొన్ని సెట్టింగ్స్ కోసం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ గురించి. మీరు సిస్టంలోకి వెళ్ళారనుకోండి, మీ ప్రాసెసర్ ఏంటి, మీకు ర్యామ్ ఎంత ఉంది, మీ ల్యాప్టాప్ యొక్క ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ మీరు వాడుతున్న విండోస్కి సంబంధించిన యాక్టివేషన్ గురించి ఇవన్నీ కూడా మీకు సిస్టంలో అయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు మొబైల్స్తో కంపేర్ చేసుకున్నారనుకోండి, మొబైల్స్లో ఫోన్ ఇన్ఫో ఎలాగో ఇక్కడ మన కంప్యూటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం సిస్టంలోకి వెళ్తే మీకు అక్కడైతే తెలుస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మీరు బాగా తెలుసుకోవాల్సింది పవర్ ఆప్షన్స్ కోసం ఫ్రెండ్స్. పవర్ ఆప్షన్స్ ఏంటంటే, మనం ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్కలా వాడుతూ ఉంటాం కంప్యూటర్ని. ఒకవేళ మీరు ఫుల్ బిజీ పర్సన్ అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీరు అస్తమాటు కంప్యూటర్ని స్లీప్ మోడ్లో పెడతాం కుదరదు. అలాంటి షెడ్యూల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇందులో పవర్ ఆప్షన్స్ అనే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. పవర్ ఆప్షన్స్ మనకి ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ రెండింటిలో కూడా ఉంటాయి. ఈ పవర్ ఆప్షన్స్ వల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది హై పర్ఫార్మెన్స్ మోడ్లో ఉంది నా ల్యాప్టాప్ అయితే. హై పర్ఫార్మెన్స్ అంటే మనకి పర్ఫార్మెన్స్కి అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వడం కోసం అయితే ల్యాప్టాప్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మనం చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, ఇందులో మీకు రెండు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ వచ్చేసరికి టర్న్ ఆఫ్ డిస్ప్లే, సెకండ్ వచ్చేసరికి పుట్ కంప్యూటర్ టు స్లీప్ అని చెప్పి. బ్యాటరీ మీద ఉన్నప్పుడు ఏం చేయాలి అండ్ ప్లగ్డ్ ఇన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే బ్యాటరీ మీద రన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలని చూపిస్తుంది. అంతేకాకుండా మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలనేది చూపిస్తుంది. అదే మీ దగ్గర కంప్యూటర్ ఉందనుకోండి, మీకు ఆన్ బ్యాటరీ ఆప్షన్ అయితే ఉండదు, ఓన్లీ ప్లగ్డ్ ఇన్, ఓన్లీ ఒకటే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ ప్రకారం మీరు అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఫర్ సపోజ్ బ్యాటరీ మీద రన్ చేస్తున్నాను అనుకోండి ల్యాప్టాప్. నేను ల్యాప్టాప్ కోసం మాట్లాడట్లేదు కాబట్టి, కంప్యూటర్స్ కోసం మాట్లాడతాను కాబట్టి బ్యాటరీ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఓన్లీ మనం ప్లగ్డ్ ఇన్లో ఉన్నప్పుడే మాట్లాడుకుందాం. టర్న్ ఆఫ్ డిస్ప్లే అంటే, మీకు ఎప్పుడు డిస్ప్లే టర్న్ ఆఫ్ అవ్వాలని, మీరు ఒక కంప్యూటర్కి సంబంధించి ఎటువంటి మూమెంట్ ఇవ్వట్లేదు అనుకోండి, అలాంటి టైంలో మీరు 1 minute 2 minutes 3 minutes 5 minutes అలా వీటి టైం ఇచ్చారు కదా, ఆ టైం వరకు మీరు ఎలాంటి చేంజ్ చేయట్లేదు అనుకోండి, మౌస్ కదపకపోవడం కానీ కీబోర్డ్ యూజ్ చేయకపోవడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు అనుకోండి. ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్ప్లేని ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అయితే టర్న్ ఆఫ్ చేసేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 minute అని పెట్టి సేవ్ చేసాను అనుకోండి, 1 నిమిషం పాటు మన కంప్యూటర్ని ఏం ముట్టుకోకపోతే కనుక దానికి అదే డిస్ప్లేని మాత్రమే టర్న్ ఆఫ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం టర్న్ ఆఫ్ డిస్ప్లే దగ్గర 1 minute పెట్టాం కాబట్టి. నేను ఎప్పుడు కూడా నెవర్లోనూ ఉంచుతాను, ఎందుకంటే నేను ఛార్జింగ్ వాడినప్పుడు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం నేను అదే అటు ఇటు తిరుగుతుంటాను కాబట్టి నేను ఎలాగైతే ఉంచేసాను. అండ్ పుట్ కంప్యూటర్ టు స్లీప్ అనేది, మీ కంప్యూటర్ని ఎప్పుడు స్లీప్ మోడ్లో పెట్టాలనే దానికోసం పుట్ కంప్యూటర్ టు స్లీప్ అనేది తెలుస్తుంది. యాక్చువల్గా నేను కంప్లీట్గా అయితే చదవట్లేదు, మీకు అర్థమయ్యేలా ఫాస్ట్గా చదువుతున్నాను. పుట్ ద కంప్యూటర్ టు స్లీప్. కంప్యూటర్ని మనం ఎప్పుడు స్లీప్లో పెట్టాలి అని చెప్పి దీనికోసం అయితే ఇది చెప్తుంది. ఇప్పుడు 1 minute పెట్టాను అనుకోండి, నేను 1 minute పాటు ఎటువంటి మూమెంట్ ఇవ్వకపోతే 1 minute తర్వాత కంప్యూటర్ అయితే కంప్యూటర్ని, ల్యాప్టాప్ని అయితే ల్యాప్టాప్ని ఇది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి అయితే పెట్టేస్తుంది. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు క్యాన్సిల్ అయితే చేసేస్తున్నాను. నేను ఎటువంటి సెట్టింగ్స్ అయితే నేనేం చేంజ్ చేయను. బ్యాక్ వద్దాం మనం. అండ్ ఇందులో ఇంకా మీకు బాగా యూజ్ అయ్యి మాత్రం అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఫ్రెండ్స్. అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇందులో మనకి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే కంప్యూటర్ మేనేజ్మెంట్. అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో కంప్యూటర్ మేనేజ్మెంట్ ఓపెన్ చేశారనుకోండి, మీకు ఇందులో బూట్ డివైజెస్కి సంబంధించి అండ్ హార్డ్ డ్రైవ్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కొంచెం టైం అయితే పడుతుంది. సారీ ఫ్రెండ్స్, నేను అంత ఐడియా లేదు నాకు. యాక్చువల్గా మన కంప్యూటర్ మేనేజ్మెంట్లో మనకి డివైస్ మేనేజర్ అండ్ హార్డ్ డ్రైవ్ మేనేజర్ ఇవన్నీ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తాను. ఫర్ సపోజ్ మీరు డివైస్ మేనేజర్లోకి వెళ్ళారనుకోండి, ఈ డివైస్ మేనేజర్లో మనకి ఏ డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఆ డివైజెస్ యొక్క సాఫ్ట్వేర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో చూపిస్తుంది. ఫర్ సపోజ్ మనం
డిస్ప్లే అడాప్టర్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బ్లూటూత్ అని ఉంది కదా. ఇక్కడ బ్లూటూత్ ఏం చెప్తుందంటే మన ల్యాప్టాప్లో కానీ మన కంప్యూటర్ కానీ బ్లూటూత్ ఉందా లేదా అనేది చెప్తుంది. నా ల్యాప్టాప్లో ఇంటిగ్రేటెడ్గా బ్లూటూత్ వచ్చింది కాబట్టి ఇంటెల్ బ్లూటూత్ అనేది చూపెడుతుంది. అదే మన కెమెరాస్ ఏంటంటే నా దానికి డిఫాల్ట్గా వెబ్ క్యామ్ ఉంది కాబట్టి వెబ్ క్యామ్ ఇందులో చూపెడుతుంది. ఇలాగ ప్రతి దాని గురించి అయితే చూపిస్తుంది. ఫర్ సపోజ్ మనం డిస్ప్లే డ్రైవర్స్లోకి వెళ్ళామనుకోండి, డిస్ప్లే డ్రైవర్స్ అంటే మన గ్రాఫిక్ కార్డ్స్ అనుకోవచ్చు. సో గ్రాఫిక్ కార్డు గురించి మాట్లాడుకుంటే నా దాంట్లో ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 620 ఉంది, అలాగే ఎన్విడియా జీఫోర్స్ 940MX కూడా ఉంది గ్రాఫిక్స్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అప్డేట్ డ్రైవర్, డిజేబుల్ డ్రైవర్, అన్ఇన్స్టాల్ డ్రైవర్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి. స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్ అండ్ ప్రాపర్టీస్ అన్ని తర్వాత చెప్తున్నాను. యాక్చువల్ స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్ అంటే ఆ గ్రాఫిక్ కార్డు బదులు వేరే గ్రాఫిక్ కార్డు ఏదైనా ఇన్స్టాల్ అయిందని చెప్పి చెక్ చేయడం కోసం స్కానింగ్ అయితే వాడతారు. ప్రాపర్టీస్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ప్రాపర్టీస్లో దాని వర్షన్ నెంబర్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్టీస్లో అయితే ఉంటాయి. ఇదిగో దాని యొక్క డ్రైవరు, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ప్రాపర్టీస్లో అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే అప్డేట్ డ్రైవర్ అంటే ఫ్రెండ్స్ ఆ డ్రైవర్నే మనకి డైరెక్ట్గా అప్డేట్ చేస్తుంది. సో ఇది అస్తమాటు యూజ్ అవ్వాలని అయితే అలాంటి రూల్ ఏం లేదు. మీ లక్ బాగుండి మీది అంత జెన్యూన్ వర్షన్స్ వాడుతూ అంత పర్ఫెక్ట్గా ఉంటే మీకు అప్డేట్ డ్రైవర్ అని కొట్టిన వెంటనే ఆన్లైన్లో సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డ్రైవర్ ఏమైనా ఉంటే మాత్రం అది మీకు చూపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజేబుల్ డివైస్ అంటే ఫ్రెండ్స్ మొత్తానికి ఆ డివైస్ డిజేబుల్ చేస్తుంది అనమాట. ఆ డివైస్ కంప్యూటర్లో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ దాని యొక్క ఉపయోగాన్ని ఇదేమి వాడుకోదు. కంప్లీట్గా దానికి వెళ్ళి పవర్ని అయితే ఆఫ్ చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు డివైజెస్ని అయితే డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ కోసం ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నేను. అండ్ అన్ఇన్స్టాల్ డివైస్ అంటే ఈ డివైజ్కి సంబంధించిన ఫీచర్స్ కానీ ఈ డివైజ్కి సంబంధించిన డ్రైవర్స్ని కానీ వీటిలన్నింటిని కూడా అన్ఇన్స్టాల్ చేసేస్తుంది. ఒకవేళ మీరు ఆ డివైజ్ని డిటెక్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ప్రత్యేకించి ఆ డివైజ్ యొక్క డ్రైవర్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మీరు తర్వాత తెలుసుకోవాల్సింది డిస్క్ మేనేజ్మెంట్ కోసం ఫ్రెండ్స్. డిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే ఫర్ సపోజ్ మన హార్డ్ డ్రైవ్ ఉందనుకోండి, హార్డ్ డ్రైవ్ని మనకు నచ్చినట్టుగా మనం ఎన్ని పార్ట్స్ కావాలో దాన్ని పార్ట్స్ చేసుకోవచ్చు. ఆ పార్ట్స్ అన్నింటికి పేర్లు పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన సైజులో క్రియేట్ చేసుకోవచ్చు, లేదా అన్నింటిని డిలీట్ చేసి ఒకదానిలాగా అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇవన్నీ కూడా మనకి డిస్క్ మేనేజ్మెంట్లోకి అయితే వస్తాయి. అంతగా తెలుసుకోవాలనుకుంటే కనుక హార్డ్వేర్కి సంబంధించి ఈ హార్డ్ డిస్క్కి సంబంధించి పార్టిషన్స్ అంటే ఏంటి, ఈ స్పేస్ని ఎలా అలొకేట్ చేస్తారో, కొత్త డ్రైవ్స్ని ఎలా క్రియేట్ చేస్తారో వీటిలన్నిటిని ఒకవేళ మీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కామెంట్స్లో అయితే అడగండి, నేను ఆ వీడియోని అయితే చేస్తాను. యాక్చువల్గా మనకి డిస్క్ మేనేజ్మెంట్ అనేది డిస్క్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నింటిని కూడా చేంజ్ చేయడానికి అయితే డిస్క్ మేనేజ్మెంట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు పూర్తిగా వెనక్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. కంప్యూటర్ మేనేజ్మెంట్ని అయితే క్లోజ్ చేసేద్దాం. ఇంకా మీకు ఇందులో ఉపయోగపడేది ఏంటంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఒకటి యూజ్ అవుతుంది. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళామనుకోండి, సిస్టమ్ కాన్ఫిగరేషన్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. నార్మల్ స్టార్టప్ అని, డయాగ్నోసిస్ స్టార్టప్ అని. నార్మల్ స్టార్టప్ అంటే మనం విండోస్ ఎలాగైతే బూట్ అవుతుందో అలాగే బూట్ అయిపోతుంది. డయాగ్నోస్టిక్ స్టార్టప్ అనేది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, స్టార్ట్ అవుతున్నప్పుడు విండోస్ అటువంటి ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేస్తుంది. సో బూట్లోకి వెళ్ళారనుకోండి, బూట్లో మనకి మల్టిపుల్ హార్డ్ డ్రైవ్స్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఈ బూట్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా డ్యువల్ బూట్ అన్న మాట విన్నారో లేదో నాకు తెలియదు. డ్యువల్ బూట్, ట్రిపుల్ బూట్ అని చెప్పి మనకి డిఫరెంట్ బూట్స్ అయితే ఉంటాయి. సో ఈ డ్యువల్ బూట్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఈ డ్యువల్ బూట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మన దగ్గర విండోస్ 10 అండ్ విండోస్ 7 మనం ఒకే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ విండోస్ 10తో పాటు విండోస్ 8 అయితే 8, విండోస్ 7 అయితే 7 ఏది ఉంటే అది మనకి ఇందులో చూపిస్తుంది. అప్పుడు మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని ఫస్ట్ బూట్ చేయాలనేది ఈ సెట్టింగ్ నుంచి అయితే మార్చుకోవచ్చు. నేను యాక్చువల్గా బాగా డెప్త్ చెప్తున్నానేమో అనుకుంటున్నాను, బట్ ఎవరో ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకైనా సరే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ సర్వీసెస్ అంటే మన విండోస్ ఎప్పుడైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సర్వీసులు అయితే రన్ అవుతూ ఉంటాయి. యాంటీవైరస్ సర్వీసులు కానీ, లేకపోతే మన ల్యాప్టాప్లో ఉన్న బ్రౌజర్కి సంబంధించిన సర్వీసులు కానీ, ఇవన్నీ కూడా ఏ సర్వీసెస్ అయితే మనకు రన్ అవుతున్నాయి అనేది ఇందులో అయితే మనకు చూపిస్తుంది. ఒకవేళ మీరు డిజేబుల్ చేయాలనుకున్నా, స్టాప్ చేయాలనుకున్నా కూడా మనం ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేయొచ్చు. అండ్ స్టార్టప్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా నేను ప్రతిదాన్ని స్టార్టప్లో అయితే డిజేబుల్ చేసేసాను అనుకుంటా. మీరు ఇక్కడ ఓపెన్ టాస్క్ మేనేజర్ కొట్టారనుకోండి, మనకి స్టార్టప్లో ఏ అప్లికేషన్స్ అయితే రన్ అవ్వాలి అనే పర్మిషన్ ఇది ఇస్తుంది. ఈ స్టార్టప్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని అప్లికేషన్స్కి మన విండోస్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి అప్లికేషన్లు ఏంటంటే ఫర్ సపోజ్ మీరు
యాంటీవైరస్ అనుకోవచ్చు. విండోస్ స్టార్ట్ అయిన వెంటనే యాంటీవైరస్ స్టార్ట్ అయ్యి మన సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా వైరస్లు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలనుకోండి, ఆ విండోస్ స్టార్ట్ అయిన వెంటనే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను వీటికి పర్మిషన్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే నేను బయట నుంచి వాడే ఫైల్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఫర్ సపోజ్ ఈ McAfee సెక్యూరిటీ స్కానర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ McAfee సెక్యూరిటీ స్కానర్ని నేను డిజేబుల్ చేశాను. ఏంటి, ల్యాప్టాప్ స్టార్ట్ అయిన వెంటనే ఇది డిజేబుల్లో ఉంది. అది మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ల్యాప్టాప్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన వెంటనే ఈ స్కానర్ కూడా మనకి స్టార్ట్ అవ్వి మన ల్యాప్టాప్లో కానీ మన కంప్యూటర్లో కానీ ఎటువంటి వైరస్లు ఉన్నా సరే స్కాన్స్ అయితే చేస్తాయి. మీరు ఎటువంటి అప్లికేషన్ని కంప్యూటర్ స్టార్ట్ అయిన వెంటనే రన్ చేయాలనుకుంటున్నారో, ఎటువంటి అప్లికేషన్లు కంప్యూటర్ స్టార్ట్ అయిన వెంటనే రన్ చేయకూడదు అనుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ ఈ స్టార్టప్లో అయితే ఉంటాయి. నేను మ్యాక్సిమం అన్నీ కూడా డిజేబుల్ చేసి ఉంచేస్తాను. సో ప్రస్తుతానికి టాస్క్ మేనేజర్ అయితే క్లోజ్ చేసేద్దాం. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇందులో మనకి టూల్స్కి అంత అవసరం లేదు. మెయిన్గా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది బూట్ అండ్ సర్వీసెస్ కోసం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ కోసం అయితే ఇవన్నీ చెప్పాలంటే అన్నీ చెప్పొచ్చు, కాకపోతే ఇవన్నీ మీకు అయితే అవసరం లేదు. కాబట్టి వీటిలన్నింటి కోసం పక్కన పెట్టేసి నేను ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవే షేర్ చేస్తున్నాను. కాబట్టి వాటి గురించి మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది హార్డ్వేర్ అండ్ సౌండ్ ఫ్రెండ్స్. మీరు హార్డ్వేర్ అండ్ సౌండ్లో మీరు సౌండ్కి సంబంధించి ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనుకోండి, ఏదైనా రికార్డింగ్ డివైజెస్ ఉన్నా వాటిని డిఫాల్ట్గా సెట్ చేయాలనుకున్నా, ఏదైనా ఒక డివైస్ని డిజేబుల్ చేయాలనుకున్నా, ఇవన్నీ కూడా మీరు ఇందులో అయితే చేంజెస్ అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ మనం ఇందులో చూసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి ప్లేబ్యాక్లో ఏ డివైజెస్ అయితే మనకి సౌండ్ అవుట్పుట్ని బయటకు అందిస్తాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. రికార్డింగ్లో మనకి వీటికి సంబంధించిన మైక్స్ కానీ ఇన్పుట్ డివైజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చూసుకున్నాను అనుకోండి, నేను రికార్డ్ చేస్తున్న మైక్రోఫోన్ వచ్చేసరికి ఈ మైక్రోఫోన్ ఫ్రెండ్స్, దాంట్లోంచి మీకు ఆడియో అయితే వస్తుంది. సో ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి సౌండ్లో అయితే ఉంటాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. విండోస్కి సంబంధించిన సౌండ్స్, మనం ఎటువంటి సౌండ్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన సౌండ్స్ అయితే మనకి ఇందులో అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ సౌండ్స్ కోసం క్లోజ్ చేస్తామనుకోండి, ఇంకా మనకి ఇందులో యూజ్ అయ్యేవి ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. ఇవి ఇంటెల్ ర్యాపిడ్ స్టోరేజ్ టెక్నాలజీ అనేది ఇంటెల్తో పాటు వచ్చే టెక్నాలజీ, స్టోరేజ్ని కొద్దిగా స్పీడప్ చేయడం కోసం. అండ్ సినాప్టిక్స్ క్లిక్ ప్యాడ్ అనేది నేను వాడుతున్న క్లిక్ ప్యాడ్, టచ్ ప్యాడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ టచ్ ప్యాడ్ యొక్క డ్రైవర్ అనమాట. B&O అనేది నా ల్యాప్టాప్తో పాటు వచ్చిన సౌండ్ కంట్రోల్ ప్యాన్లో. ఇలా మనకి ల్యాప్టాప్తో పాటు వచ్చిన డిఫాల్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తున్నాయి. సో హార్డ్వేర్ అండ్ సౌండ్ నుంచి మనకు బ్యాక్ వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్స్ అనేది అందరికీ తెలిసిందే. డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఒకవేళ ఒక అప్లికేషన్ని ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయడం కోసం కానీ, వీడియోని ప్లే చేయడం కోసం కానీ మనం డిఫాల్ట్గా పెట్టినప్పుడు ఈ డిఫాల్ట్లోకి అయితే అప్లికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మనం క్లియర్ చేయాలనుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే క్లియర్ చేసి చేంజెస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్లో మనకి ఏమేమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయాలనుకున్న వీటిలన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచి అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసామనుకోండి, లైక్ HP కూల్సెన్స్ నేను సెలెక్ట్ చేశాను. మనం ఇక్కడ పైకి చూసుకున్నాం అనుకోండి, పైన మనకి అన్ఇన్స్టాల్ ఉంది, చేంజ్ ఆప్షన్ ఉంది, అండ్ రిపేర్ కూడా ఉంది. మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా సరే చేంజ్ అనేది మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కస్టమ్ ఇన్స్టాలేషన్ అని, కంప్లీట్ ఇన్స్టాలేషన్ అని, డిఫరెంట్ ఇన్స్టాలేషన్ టైప్స్ అయితే ఉంటాయి. మనం చేంజెస్ చేయాలనుకుంటే అలాంటి చేంజెస్ని అయితే ఇక్కడ చేయొచ్చు. అండ్ రిపేర్ అనేది మనం ఒకవేళ ఒక అప్లికేషన్ సరిగ్గా పనిచేయట్లేదు అని అనిపించింది అనుకోండి, మనం ఈ రిపేర్ ఆప్షన్ యూజ్ చేసి అప్లికేషన్ రిపేర్ కూడా చేసుకోవచ్చు, దాని యొక్క సోర్స్ ఫైల్స్ మన ల్యాప్టాప్లో ఉంటే కనుక. అండ్ బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత యూజర్ అకౌంట్స్. ఎవరికైనా సరే కంప్యూటర్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలియాల్సింది ఇదే. ఈ యూజర్ అకౌంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక అకౌంట్ క్రియేట్ చేయడం కోసం, ఒక అకౌంట్ డిలీట్ చేయడం కోసం, వీటిలన్నిటి కోసం కూడా మనకి యూజర్ అకౌంట్స్ అయితే యూజ్ అవుతాయి. యాక్చువల్గా అది నా చిన్నప్పుడు ఫోటో ఎప్పుడుదో, మరి ఒక 10 years అవుతుందేమో. సో చూసి భయపడతారు. యాక్చువల్గా మనం ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా మీరు ఒక యూజర్ అకౌంట్ని క్రియేట్ చేయాలనుకోండి, అలాంటి టైంలో మీరు మేనేజ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ ఏ న్యూ యూజర్ ఇన్ PC. సో ఈ PC సెట్టింగ్స్ నుంచి మనం కొత్త యూజర్ని అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేయాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎవరైనా అదర్ యూజర్ యాడ్ చేయాలనుకుంటే అదర్ యూజర్ని అయితే యాడ్ చేయొచ్చు. యాక్చువల్గా ఎప్పుడైనా సరే Windows 10లో వాళ్ళు ఆఫ్లైన్ అకౌంట్ కంటే ముందు ఆన్లైన్ అకౌంట్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో మీకు Gmail కట్ట ఉండి, మైక్రోసాఫ్ట్ మెయిల్ ఉందనుకోండి, దాన్ని కనెక్ట్ చేసుకుని
మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ మెయిల్ అని కాదు, ఏ మెయిల్ ఉన్నా కానీ మనం ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు లోకల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ దిస్ పర్సన్ సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అని అక్కడ క్లిక్ చేస్తారనుకోండి, అప్పుడు మనకి ఆఫ్లైన్ అకౌంట్లో క్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది. యాడ్ ఏ యూజర్ వితౌట్ ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్. సో ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండా మనం ఒక యూజర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే కనుక అక్కడ మనకి కొత్త యూజర్ అయితే క్రియేట్ అవుతాడు. మీరు ఎప్పుడైనా సరే చేంజ్ చేయాలనుకుంటే ఒకళ్ళ యూజర్ నుంచి వేరే యూజర్కి మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే కంప్యూటర్ని ఆన్ చేస్తామో అప్పుడు ఆ యూజర్ని చేంజ్ చేసుకుని మనం లాగిన్ అయితే అవ్వచ్చు. అక్కడే మనకి సో మీరు ఒకవేళ ఆ యూజర్ని డిలీట్ చేయాలనుకుంటున్నారనుకోండి, అలాంటి టైంలో మనకి ఇక్కడ లోకల్ అకౌంట్ అని ఇక్కడ 2 అకౌంట్స్ చూపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ 3rd అకౌంట్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి మనం ఈ అకౌంట్స్ని అయితే డిలీట్ చేయొచ్చు. ఇది సాయి అని ఒక టెంపరీ అకౌంట్, టెంపరీ కాదు పర్మనెంట్ అకౌంటే. సో ఆ అకౌంట్ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ అకౌంట్లోకి వెళ్ళి డిలీట్ ది అకౌంట్ కొడితే ఈ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ 2 యూజర్ అకౌంట్స్ నాకు కావాలి ల్యాప్టాప్లో. సో ఆ రెండింటిని నేనైతే ఉంచేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకా ఉపయోగపడి ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇందులో మనం అపీరియన్స్ అండ్ పర్సనలైజేషన్ కోసం కూడా మాట్లాడుకోవాలి. అపీరియన్స్ అండ్ పర్సనలైజేషన్ ఏం చేస్తుందంటే మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేంజెస్ని అయితే తీసుకోవచ్చు. మన ల్యాప్టాప్ని మనం నచ్చినట్టు పర్సనలైజ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో యాక్చువల్గా టాస్క్ బార్ లొకేషన్ అని ఆల్వేస్ స్లైడ్ హేబుల్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ టాస్క్ బార్ లొకేషన్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది ప్రజెంట్ బాటంలో ఉంది. లేదు లెఫ్ట్ సైడ్కి కావాలితే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అంటే ఇది కింద వస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఇప్పుడు లెఫ్ట్లో పెట్టాను అనుకోండి అది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అండ్ రైట్ సైడ్కి పెట్టుకున్నాం అనుకోండి అది రైట్ సైడ్కి అయితే వస్తుంది. ఎలా మనకు నచ్చినట్టు మనం ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎప్పుడు బాటంలో ఉంచుకుంటాను కాబట్టి బాటంలోకి అయితే మార్చాను. ఫర్ సపోజ్ ఇంకోటి చూసుకోండి, ఇక్కడ యూస్ స్మాల్ టాస్క్ బార్ బటన్స్ అని ఉంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేశాను అనుకోండి, ఆ టాస్క్ బార్ బటన్స్ ఏమైతే ఉన్నాయో కనిపిస్తున్న అప్లికేషన్స్ అన్నీ మనకి చిన్నగా అయితే అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చిన్నగా అయినాయి. ఇలా మీరు ఒక్కొక్క దాన్ని కొద్దిగా చేంజెస్ని అయితే చేసుకుని మీకు నచ్చినట్టు మీరు ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా అలా ఆప్టిమైజ్ చేసుకుని మీకు నచ్చినట్టు అయితే మీరు వాడుకోవచ్చు కంప్యూటర్ని. సో ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా పర్సనల్ ప్రిఫరెన్స్ కోసమే. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం కొద్దిగా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నింటినీ కూడా ఇందులో అయితే వస్తుంది. ఫర్ సపోజ్ బ్రౌజ్ ఫోల్డర్స్లో చూసుకున్నారనుకోండి, ఓపెన్ ఈచ్ ఫోల్డర్ ఇన్ సేమ్ విండో అంటే మీరు ఏదైనా ఒక కొత్త ఫోల్డర్ని ఓపెన్ చేసినప్పుడు అదే విండోలో ఓపెన్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త విండోలో ఓపెన్ చేయాలనుకుంటున్నారా అని అయితే అడుగుతుంది. నేను ఎప్పుడైనా కానీ ఒక ఫోల్డర్ని ఓపెన్ చేసినప్పుడు అదే విండోలో ఓపెన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఉంచుకున్నాను. మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, ఆ ఎక్స్ప్లోరర్ ఎప్పుడైతే మీరు ఆ విండోలో ఓపెన్ చేస్తున్నారో ఆ విండో కాకుండా మీకు కొత్త విండో అయితే ఓపెన్ అయ్యే సెకండ్ విండోలో మీరు ఓపెన్ చేసిన ఫోల్డర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ క్లిక్ ఐటమ్స్ ఫ్రెండ్స్, క్లిక్ ఐటమ్స్ అంటే తెలిసిందే కదా, సింగిల్ క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అవ్వాలా లేదా డబల్ క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అవ్వాలని చెప్పి. నేను ఎప్పుడు డబల్ క్లిక్లో ఉంటుంది, ఒకవేళ మీకు సింగిల్ క్లిక్ ఇష్టమైతే కనుక మీరు సింగిల్ క్లిక్లోకి అయితే మార్చుకోవచ్చు. ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, అదేంటంటే ఫోల్డర్స్ యొక్క హైడింగ్ ఇన్ఫర్మేషను. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫోల్డర్స్ని హైడ్ చేయాలనుకున్నా అవన్నీ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూసుకున్నారనుకోండి, అవి ఎప్పుడు కూడా డోంట్ షో హిడెన్ ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ అని ఉంది. మీకు ఎప్పుడైనా సరే ఒక కంప్యూటర్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంచెం సెక్యూర్గా ఉంచుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా వాటిని హైడ్ చేసి అయితే ఉంచుతుంది. పొరపాటును డిలీట్ చేస్తారనుకోండి మీ ఆపరేటింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి వాటిని అన్నింటిని కూడా మీకు అది హైడ్ చేసి అయితే ఉంచుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కొట్టాను అనుకోండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఓకే కొట్టిన వెంటనే నాకు ఇంకా చాలా ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. ఇదిగో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే మీకు ఇంకొన్ని ఎక్స్ట్రా ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి ఎక్కడ చూసుకున్నా సరే. ఫర్ సపోజ్ విండోస్ సీలోకి వెళ్ళామనుకోండి, ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ రీసైకిల్ బిన్ అనే ఫోల్డర్ ఉంది, అండ్ config.msi, అడోబ్ టెంప్, ఇలా చాలా ఫోల్డర్స్ని మన కంప్యూటర్ అయితే హైడ్ చేస్తుంది. వాటికి సంబంధించిన చేంజెస్ మనం ఏం చేయకూడదు కాబట్టి అదైతే హైడ్ చేస్తుంది. సో ఎలా ఉన్నాయో సెట్టింగ్స్ మనం అలా అయితే మార్చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫోల్డర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం హైడ్ అయితే చేసేస్తాం. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్వేస్ షో ఐకాన్స్ అని, అంటే ఐకాన్స్ మాత్రమే చూపించండి, థంబ్నెయిల్స్ అవసరం లేదని, మెనూస్ చూపించమని, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి.
ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి దాని మీద చదువుకున్నారనుకోండి, మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ ఒక్క సెట్టింగ్ని అయితే నేను చూపించాను మీకు. కేవలం మీరు ఎక్కడికి వచ్చారనుకోండి, మీరు ఫైల్ అండ్ ఫోల్డర్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయని చెప్పి నేను మీకు చూపించడం కోసం అయితే ఇదైతే ఇంక్లూడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ అండ్ రీజియన్లో మీరు క్లాక్స్ సెట్ చేయొచ్చు, క్లాక్స్ డిలీట్ చేయొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ గురించి మాట్లాడడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది చాలా లిమిటెడ్ పర్సన్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఈజ్ ఆఫ్ యాక్సెస్ కోసం అయితే నేను మాట్లాడలేదు. సో నేను చాలా సెట్టింగ్స్ కోసం అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ అన్నింటిలో మీకు బాగా ఉపయోగపడి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ ఇన్ఫర్మేషన్. అది ప్రతి ఒక్కరికి తెలియాల్సింది. మీ కంప్యూటర్లో ఏముంది, ఎంత ర్యామ్ ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి మీకు సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. అది కాకుండా మీరు అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ కోసం తెలుసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో మీరు డివైస్ మేనేజర్ కోసం తెలుసుకోవాలి, హార్డ్ డ్రైవ్ పార్టీషన్స్ కోసం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి. ఎవరు వాడినా సరే ఖచ్చితంగా తెలియాల్సిన విషయంలో మనకి హార్డ్ డ్రైవ్ పార్టీషన్స్ అండ్ డివైస్ మేనేజర్ అయితే ఉంటుంది. అది కాకుండా మీరు, నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఒక యూజర్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అని చెప్పాను కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక యూజర్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం అనేది కూడా చాలా బేసిక్లో అయితే వస్తుంది. సో దానికోసం కూడా నేను చెప్పాను. అండ్ దాని తర్వాత ఏంటంటే, మీకు నెక్స్ట్ మెయిన్ వచ్చేసరికి ఓన్లీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కోసం. ఒకవేళ మీరు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ సంబంధించిన చేంజెస్ చేయాలనుకున్నా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కోసం కూడా చెప్పాను. అండ్ పర్సనలైజేషన్ ఇంకా చిన్నవి అయితే చెప్పాను, పవర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అవసరాలను బట్టి అయితే ఉంటాయి. ఖచ్చితంగా తెలియాల్సినవి మాత్రం మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసారు కాబట్టి, మ్యాక్సిమం ఎవరైనా సరే ఒక కంప్యూటర్ని వాడడం కోసం ఎంతవరకు తెలిస్తే చాలు, ఎంతకు మించి మీకు అయితే అవసరం అయితే ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.